2024 ఎన్నికల ఫలితాలతోనే వైసీపీ పార్టీ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? ఆ మాట అన్నవాళ్ళన్నా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అసెంబ్లీలో ఏమన్నాడు? 11 మందో 1100 మంది అన్నాడు. అంటే భూస్థాపకం అయిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదుగా పవన్ కళ్యాణ్కి. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కూడా బయటకు వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి అది చేస్తున్నాడు ఇచ్చేస్తున్నా అంటున్నారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా ఇలా 2 ఏళ్ళు పరిపాలన జరిగిందా? లేదుగా అన్న. మరి భూస్థాపితం ఎలా అయిపోయింది? 16 లక్షల మంది సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 16 లక్షల పైనే సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎంతమంది జనం వచ్చారు? సరే, ఆయన బెంగళూరు వెళ్తున్నాడంటే ఎంతమంది వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళారు? సరే, భూస్థాపం అయిపోయింది. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? మీ ఛానల్లోనే చెప్తున్నారు కదా, డబ్బులు ఇచ్చి తెచ్చుకో. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ ఉందా? డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడానికి ఎలక్షన్ ఏమన్నా ఉందా? లేదుగా. భూస్థాపం అయిపోయింది అన్న వాళ్ళకి తెలుసు. భయం పుట్టింది 2029లో మనం రానురా, మన బతుకులు అయిపోయినాయి. అందుకనే వాళ్ళ పచ్చ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేస్తున్నారు, నారా లోకేష్ సీఎం గారిని చేస్తున్నారని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకా వాళ్ళ భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు. నారా లోకేష్ గారు ఈ టైం సీఎం చేసుకోలేదు అనుకో, నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి వయసు కూడా అయిపోయింది, రేపు పొద్దున్న నేను చేసుకోలేనేమో, చూడలేనేమో అన్న భ్రమలో ఉండి ఇప్పుడు నారా లోకేష్ గారు సీఎం అని చెప్పి మాట్లాడుతున్నారు. భూస్థాపితం చేశారు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ టర్మ్ కూడా కాదు, 15 ఏళ్ళు కలిసే ఉంటే జగన్ వచ్చే అవకాశమే లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నా అన్న. పవన్ కళ్యాణ్ గారు, మీరు విడిపోకండి. విడిపోయాక మేము గెలిపితే మాకు గెలుపు కాదని చెప్పి మా వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నాం. కలిసే ఉండండి, కలిసే కొడతా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అన్న. కాకినాడ జిల్లా పిఠాపురం ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాకినాడలో ఒక జనసేన నాయకుడు వాళ్ళ నాయకుడు చేసే దుర్మార్గాలను ప్రశ్నించే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అక్కడ కాకినాడ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండే జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఒక పార్టీలో ఉన్న పదవి తీసుకున్న వ్యక్తి తన మొదటి భార్యను హింసించి చంపేసి 2వ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని గాలికి వదిలేసి ఇద్దరు ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి కావాల్సింది ప్రజా సమస్యలు, నేనేదో ఎదగాలి, పదవులు కాదు. ఆయనకి కావాల్సింది ప్యాకేజ్ కావాలి, డిప్యూటీ సీఎం అవ్వాలి, వారసత్వ రాజకీయాలు తీసుకురా అని చెప్పి కూడా మాట్లాడాడు. ఏమైంది? నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎలా మినిస్టర్ తేవాలని చెప్పి ఏం మాట్లాడకుండా ఉన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ప్రశ్నిస్తాకి పార్టీ పెట్టానన్నాడుగా. ఏ రోజైనా ప్రశ్నించాడా? లేదుగా. డబ్బా కౌరులు, డబ్బా సోది. కార్యకర్తలకు సభ్యత్వం అని చెప్పి 400 తీసుకుంటాయి. ఆ 400 ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ పార్టీ అయినా డబ్బులు తీసుకుని సభ్యత్వం చేస్తుందా? మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేటీఎం అంటారు. పేటీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సార్, మీ జనసేన మీరు. ఎందుకంటే బోర్డు పెట్టుకుని ఫోన్ నెంబర్ పెట్టి పేటీఎం చేయండి, డబ్బులు వేయండి, సభ్యత్వం ఇస్తాం. ఎవరు చెప్పాడు? ఆఖరికి తమిళనాడు విజయ్ గారు, ఆయన చూసాను నేర్చుకోండి. ఆయన అన్నాడు నేను సింగల్గానే వస్తానని చెప్పి అంటున్నాడు, అన్ని పొత్తులు పెట్టుకున్నాను. అలాంటి విజయ్ గారు కూడా అంటారంటే మీ స్థాయి దిగజారిపోయింది. ఓడిపోలేదు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కొంచెం అసంతృప్తి వల్ల ఓడిపోయింది తప్ప వాళ్ళ కాలం గెలిచింది లేదు, చేసింది లేదు. ఈరోజే రిలీజ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జనం కానీ రిలీజ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు, ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు డేట్ ఇచ్చి మరీ చేశాడు. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా? లేదుగా. ఏమన్నా మాట్లాడితే ఆర్థిక లోటు, బొచ్చు, భోషణం అన్నాడు. ఆర్థిక లోటు ఎందుకుండా సార్? నీ కొడుకేమో ఫ్లైట్లో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు, మళ్ళీ రిటర్న్ అదే పొద్దున్న ఫ్లైట్లో వచ్చి బిల్ గేట్స్ ఆవిడ వచ్చాడని చెప్పి కలిసి కన్వేయాలి. మరి ఆర్థిక లోటు ఎలా ఉంటుంది? లేకుండా ఎలా ఉంటుంది? ఒక పరిశ్రమ తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఎందుకు పనికిరాదు జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు అదే విశాఖపట్నాన్ని అడ్డెట్టుకుని మీరు ఎన్ని చేస్తున్నారు? ఆయన తెచ్చిన కంపెనీలు మేము తెచ్చామని డబ్బా కొట్టుకోవట్లేదా? ఆయనది విషయం తక్కువ అన్న, డబ్బా ఎక్కువ.